వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ మన కర్నూలు జిల్లా నియంత పాలన అనేది కూడా జరుగుతుంది. కేంద్రంలో అలాగే ఉండే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు నియంత్రణలు తలపిస్తుండే. దానికి మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక నియంత పాలన కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ కానీ ప్రజాస్వామ్యానికి అసలు మనుగడే లేకుండా పోతుంది. చిన్న గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాజధాని వరకు కూడా అంతా కూడా ఏకపక్ష పాలన అనేది కూడా జరుగుతుంది. భూములు సేకరించే దాంట్లో కానీ, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో కానీ, సంక్షేమ కార్యక్రమంలో అమలుపరిచే కార్యక్రమంలో కానీ ఎక్కడ కానీ లేకుండా పోయింది. ఎంతవరకు పోయిందంటే లాస్ట్కు ఎక్కడ కానీ ఒక అసహనంగా ఉన్నారు. ఈరోజు కూడా ఒక విమర్శను కూడా, ఒక సద్విమర్శను కూడా, ప్రభుత్వము చేసే తప్పులను కూడా ఎత్తి చూపుతుంటే కూడా దాన్ని స్వీకరించే పరిస్థితులు లేకుండా అసహనాన్ని కూడా కూడిన ప్రభుత్వం అనేది కూడా నడుస్తోంది. నిన్న మహిళా సాధికారత పేట అంతర్జాతీయ మహిళా పార్లమెంటు అని చెప్పేసి ఈరోజు అమరావతిలో కూడా చేసుకొని కేవలం రోజా అని ఒక శాసనసభ్యురాలు అది కూడా ఆహ్వానించింటే పోతుంటే కూడా ఆమెను రానికోకుండా ఎయిర్పోర్టులోనే ఆమెను నిర్బంధించి పక్కకు తీసుకొని పోయి మళ్ళీ కూడా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో తిప్పి సాయంకాలం వరకు ఏ అర్ధరాత్రిలో హైదరాబాద్కు తరలించిన పైన. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తర్వాత ప్రతిపక్ష నాయకుడు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఆ రోజు చట్టంలో ఏదైతే రూపొందించారో విభజన అప్పుడు దాని ప్రత్యేక హోదా కావాలని చెప్పి దానికి ప్రజల యొక్క స్పందన అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలంటే రాష్ట్ర అది కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజెప్పడానికి ప్రజల యొక్క ఆకాంక్షల్ని తెలియజెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వస్తూ ఉంటే వైజాగ్ బీచ్ వస్తూ ఉంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించాం. ఇవన్నీ కూడా నియంత పాలన అనేది కూడా ఈరోజు కూడా కల్పిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా అవినీతి అనేది కూడా ఎక్కువైంది. ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా ఎస్టిమేట్లు అన్నీ కూడా పెంచేసి ప్రతి ప్రాజెక్టు కూడా ఈరోజు కూడా వచ్చేసిన తర్వాత కూడా ప్రతి ప్రాజెక్టు కూడా ఎస్టిమేట్లను కూడా పెంచేసి ఎక్కువ అంతా కూడా దోచుకుంటూనే ఉన్నారు. ఈరోజు కూడా కేవలం ధనార్జనే ధ్యేయంగా అవినీతిమయంగా కూడా అయిపోయింది. ఈ దగ్గర కూడా ఈ ప్రభుత్వానికి కూడా పన్నాయి. తప్పకుండా కూడా పరిపాలన పైన కానీ ఇలాంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన పైన, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం పైన తప్పకుండా తిరుగుబాటు అనేది కూడా వస్తుంది. ప్రజలు చేస్తారు. గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలోని కొలింగొండ మండలం వరవానిపల్లి గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అనంతపురం పార్లమెంటు మాజీ సభ్యులు మరి అనంత వెంకటరామరెడ్డి గారు, మరి రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి బివై రామయ్య గారు ఈరోజు ముఖ్య అతిథులుగా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు ఏ వీధిలో వెళ్ళి ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి సంక్షేమ ఫలాలు మాకు రావడం లేదు. మేమైతే ప్రతి సంవత్సరం పన్నులు కడతా ఉన్నాం, ప్రతి వస్తువుకు పన్ను కడతా ఉన్నాం. కానీ ఈరోజు మాకు అభివృద్ధి ఫలాలు వచ్చేటప్పటికి కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు మాత్రమే వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు లోన్స్ దగ్గర నుంచి పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకం కూడా ప్రజల వద్దకు చేరడం లేదు. కేవలం తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో మనుషులకు ఇస్తూ ఉన్నారు తప్ప సాధారణమైన ప్రజలకు ఎవరికి ఇవ్వడం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఏ విధంగా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రైతుల మీద ఈరోజు ఇంతవరకు మనకు వర్షాలు లేవు. ముఖ్యంగా కొలింగొండ మండలంలో అత్యంత తక్కువగా వర్షపాతం నమోదైన ప్రాంతం కొలింగొండ మండలం. మరి ఈ మండలానికి ఇంతవరకు కరువు కింద ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ, గత సంవత్సరం కరువు వచ్చింది, ఈ సంవత్సరం కరువు వచ్చింది, ఇంతవరకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరు కూడా లబ్ధి చెందలేదు. కాబట్టి పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ఎప్పుడైనా కూడా కరువు వచ్చినా కూడా ప్రభుత్వం మీకు భరోసా ఉంది, మేము హామీ ఇచ్చి వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి రైతులకు సంబంధించి ఇచ్చే పరిస్థితి ఉండింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. గత 2-3 సంవత్సరాలుగా తీవ్ర కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు కొలింగొండ మండలంలో తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మైనింగ్ ప్రాంతం అనే కుంటి సాకులు చూపించి ఇక్కడ మైనింగ్ ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి మరి, కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. మరి ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి వీళ్ళు పనులు పోగొట్టుకున్నారు, అన్ని విధాలుగా ఆర్థికంగా నష్టపోయినారు.
మరి భూములు లేక ఈరోజు కూలి పనులకు వెళ్లే పరిస్థితి ఉంది. మరి ఈరోజు లక్షలు విలువ చేసే భూములు కారు చౌకగా ఈరోజు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ కానీ, విజన్ సిమెంట్ కానీ ఈ ప్రాంతంలో ఉండే సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మరి ఆఖరికి వచ్చేటప్పుడు గతంలో ఈ ప్రాంతంలో మైనింగ్ మీదనే ఆధారపడి జీవనం చేస్తూ ఉన్నారు. మరి అటువంటిది కూడా ఈరోజు ఈ స్థానిక ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు మరి ఈ యొక్క మైనింగ్ను బంద్ చేయించి మరి ఇటు మైనింగ్ అధికారుల మీద అటు ఈ యొక్క ఆల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి ఈరోజు ఎవరైతే గనిలు చేసుకుంటున్నారో వాళ్ళ యాజమాన్యులు వాళ్ళందరికీ కూడా తప్పకుండా వాళ్ళకు మరి మైనింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళకు లీజులు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. యాజమాన్యంతో కూడా మాట్లాడి ఎవరైతే గనులు చేసుకున్న వాళ్లకు ఈరోజు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారో అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. గడప ప్రోగ్రాంకు కొలింగుండ్ల మండలం గొరిమానిపల్లి రావటం జరిగింది. ఈ విలేజ్లే కాదు, ఏ విలేజ్ పోయినా ఎక్కడ పోయినా జనం తండోపతండాలుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చినారన్నా, వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం అన్నా స్వచ్ఛందంగా, అంటే దీనికి కారణం ఏంటంటే గవర్నమెంట్ పైన పూర్తి వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేరకపోవటం, ఏ వర్గానికి న్యాయం జరగకపోవటం, అది ఒక రకంగా ఇచ్చిన హామీల విషయంలో పూర్తి విస్మరిస్తే ఎంత దుర్మార్గమైన పాలన అంటే చట్టబద్ధకంగా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళను కూడా అంటే పిలిచి అవమానపరచడం. ఏదన్నా ప్రజలకు సంబంధించి అరే ఈ నష్టం జరుగుతుంది, మనం ఈ కార్యక్రమం చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తెద్దామని కార్యక్రమం చేస్తేనేమో స్వయాన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోగలిగే పరిస్థితి. నిన్న ఒక మహిళా పార్లమెంటేరియన్ సదస్సు పెడితే ఒక మహిళా ఎమ్మెల్యేను పిలిచి అవమానం చేసినటువంటి పరిస్థితి. మొన్నటికి మన నందికొట్కూరులో ఎమ్మెల్యేని డయాస్వినికి పిలిచి నువ్వు మాట్లాడొద్దు అని ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఏ కార్యక్రమం యువజన ప్రోగ్రాం పెట్టి అయ్యా మీకు ఉద్యోగాలు రాలేదు, తర్వాత నిరుద్యోగ భృతి రాలేదు, మీరు ఈ పరిస్థితి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంగానే వేలు విద్యార్థులు వచ్చి మీటింగ్లు పెడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీరు విద్యార్థులను పంపించొద్దు ఉంటారు. రైతుల మీటింగ్ పెడితే మీరు రైతులు పోతే మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇంకోటో అది రాదో ఇది రాదో అన్నట్టుగా భయపెట్టిస్తారు, కేసులు పెట్టిస్తారు. ఈ దుష్టశక్తి పాలన అంటే ఎన్నిండినా ప్రజలు ఇవాళ సిద్ధమై ఉన్నారు వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం కొరకు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా ఇవాళ సిద్ధపడింది. మీరే చూస్తున్నారు కళ్ళెదురుగా ఎంతమంది ఇవాళ ఇంతటి చిన్న విలేజ్ లో ఏ వీధి చూసినా పట్టకుండా జనం అంత విపరీతంగా ప్రతి ఇంట్లో నుంచి వీళ్ళు రాలేదే అనకుండా, ఈ వర్గం వాళ్ళు రాలేదనకుండా అన్ని వర్గాల వాళ్ళు వచ్చినారు. అంటే దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఖచ్చితంగా అంటే వినాశకాలి విపరీత బుద్ధి అని చంద్రబాబు నాయుడిని తొందరలో బంగాళాఖాతంలో కలపడం ఖాయం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అందరం కలిసి ముఖ్యమంత్రిగా చేస్తున్నాం, ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతున్నాడు.